బిజినెస్ గనక నడిపిస్తుంటే దాంట్లో ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు. పిల్లలు గనక స్కూల్కి వెళ్తుంటే చక్కగా చదువుకోవాలని, మంచి ప్రవర్తనతో వాళ్ళు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇలా జీవితంలో ఏది చేసినా, ఏ ప్రయత్నాలు చేసినా అందులో వృద్ధి, మంచి జరగాలని కోరుకుంటారు. ఇలా సంఘం నడిపిస్తున్న సంఘ కాపర్లు కూడా వారి యొక్క సంఘము వృద్ధి అవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని వాక్యంలో రాయబడి ఉంది. వాగ్దానం సాక్షాత్తు దేవుడే మీకు ఇస్తున్నాడు. సంఘమును కడతానని మాట్లాడుతున్నాడు. సంఘములు గనుక వృద్ధి కావాలనంటే చక్కని క్రమము, ఉపవాసము, ప్రార్థనతో ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ సంఘం పట్ల కూడా కార్యం చేస్తాడు. ఆది కాలపు సంఘము ఆది అపోస్తులు చేసినటువంటి ఒక పనుల్లో ప్రతి దినం వాళ్ళు ఖచ్చితంగా కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు నిష్కపటముతో, ఆనందముతో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రకటించి అనేకుల్ని రక్షణలోకి నడిపించడం ద్వారా అనుదినం ప్రతి ఒక్కరూ చేర్చబడిన ఒక మాట ఉంది. సో ఈ సందర్భం బట్టి ఎవరైతే సంఘమును చక్కగా నడిపిస్తారో, క్రమంగా నడిపిస్తారో, మనము పనిచేస్తుంటే దేవుడే నూతనమైనటువంటి వారిని సంఘానికి నడిపిస్తాడు. మరి సంఘాలు నడిపిస్తున్న సంఘ కాపర్లు ఎంత మంది వస్తున్నారు అనే దానికంటే ఎంత క్రమముగా సంఘములో కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఆలోచించుకుంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించగలడు. ఆ సంఘాన్ని ఎంత నీతితో, ఎంత క్రమంతో, ఎంత భక్తితో, ఎంత పరిశుద్ధతతో ప్రార్థనలు, ఆరాధనలు, పాటలు, వాక్య ధ్యానము, వాక్యం పఠించుటలో, బల్లారాధన, ప్రార్థనలు అంతట్లో కూడా ఎంత క్రమంగా మనం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా పరిశీలించాల్సిన విషయం. ఇటు రీతిగా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క సంఘాన్ని పరిశీలించి ఆయన బలపరచగలడు. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క సంఘాన్ని కూడా వృద్ధిపరచునుగాక. ఈ మెసేజ్ కనుక దేవుడు మీకని పంపిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.